స్వతంత్ర పోరాటానికి ఊపిరిపోసిన మహోన్నత వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా గురువారం బృందావనంలో అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్, అల్లూరి సీతారామరాజు ఫౌండేషన్, ప్రశాంత్ మెమోరియల్ సోషల్ సర్వీస్ సొసైటీ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ మన్యం ప్రజల్లో చైతన్యం కలిగించి స్వతంత్ర పోరాటం జరిపిన మొదటి యువ నాయకుడు సీతారామరాజు అని ఆమె ప్రశంసించారు. అడవిలోని ప్రజలకు విద్య, వైద్యం అందించిన త్యాగమూర్తి సీతారామరాజు అని ఆమె కొనియాడారు. సీతారామరాజు ఆశయాలను విద్యాలయాల్లో ప్రవేశపెట్టాలని ఆమె కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. యువతలో స్ఫూర్తి నింపిన చైతన్యమూర్తి అల్లూరి ఆశయాలు నాటికి నేటికి ఆదర్శప్రాయమని ఆమె అన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు, వక్తలు సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అల్లూరి చిత్రపటాలకు విద్యాలయాలకు అందజేసి డాక్టర్ యశోధర ఇతర ప్రముఖులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్స్ కర్ణన్, వాకర్స్ అసోసియేషన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ శ్రీనివాసులు రెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి జయప్రకాష్ ఎన్, బలరామనాయుడు, ఫీల్డ్ పబ్లిసిటీ ఆఫీసర్ నాగసాయి సూరి, పీఎంపీ జిల్లా అధ్యక్షుడు శాఖవరపు వేణుగోపాల్, పద్మ కళా పరిషత్ అధ్యక్షుడు మెట్టు రామచంద్ర ప్రసాద్, కె సుభాషిణి, ఎస్కే నజ్మా, రాఘవేంద్ర శెట్టి, రూట్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు ఎస్కే రసూల్ తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు రమాదేవి గారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆమె జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘానికి కూడా అధ్యక్షురాలుగా ఉన్నారు. మన్యం వీరులకు స్ఫూర్తినిచ్చి వాళ్ళ చైతన్యం కలిగించి బ్రిటిష్ వాళ్ళని తిరుగుబాటు చేసినటువంటి అల్లూరి సీతారామరాజును నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళలో స్వతంత్ర దీపం వెలిగించడమే కాకుండా వారికి ఆరోగ్యం, విద్య కూడా అందించినటువంటి మహానీయుడు అల్లూరి సీతారామరాజు. అతి చిన్న వయసులోనే భారతదేశానికే కాకుండా ప్రపంచానికి కూడా యువత ఏం చేయాలో కూడా నిర్దేశించినటువంటి మహోన్నత వ్యక్తి సీతారామరాజు. ఆయన ఆశయాలు, ఆదర్శాలు మన యొక్క పుస్తకాలలో ప్రవేశపెట్టడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. చేసుకుని ఓ చక్కటి చిన్నపిల్లలతో కార్యక్రమం కూడా చూసాము. పిల్లలు చక్కగా కరాటే నా చిన్న రోజులకి చిన్నతనంలోకి తీసుకెళ్ళిపోయారు. మేము అప్పట్లో నేను పెద్ద బ్రూస్లీ ఫ్యాన్ని. సో వీళ్ళు చేసేటువంటి మాకు ఇవన్నీ ఇంత తెలియదు కాబట్టి ఓ తాడు పెట్టి కూర్చుని ఆ తాడుతోనే అలాగా ఆ విన్యాసాలన్నీ ఊరికే చేస్తుండేవాళ్ళం. సో ఈరోజు అల్లూరి సీతారామరాజు గారికి విప్లవకారుడు. ఆయన అంటే ఫ్రీడమ్ ఫైటర్ ఒక్కటే అనే కాకుండా ఈజ్ ఎ విజనరీ. ఆయనకి లాంగ్ విజన్ ఉండింది. సో హెల్త్ మీద, హైజీన్ మీద, సో మిగతా అంటే ఎడ్యుకేషన్ ఇవన్నిట్లోనూ ఉంటేనే మీరు ముందుకు వస్తారు అని చెప్పి డౌన్ రోడ్ పీపుల్కి ఆయన తీసుకొని వచ్చాడు. వాళ్ళందరికీ ఎడ్యుకేట్ చేశాడు. సో ఆయన మనం అంటే ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది ఉన్నారు. ఈయన ప్రత్యేకత ఏంటి అంటే చాలా డేరింగ్ పర్సన్, అదొకటి. అలాంటి వాళ్ళు కూడా మన చరిత్రలో ఉన్నారు. బట్ ఇన్ని కలిపిన ఆయన బహుశా మన ఆంధ్రాలో పుట్టిన అల్లూరి సీతారామరాజు గారు. సో ఈయన డౌన్ రోడ్ పీపుల్కి వాళ్ళని పైకి తీసుకొచ్చేదానికి ఆయన చేయగలిగినంత చాలా చేశారు. ఎందుకంటే ఆయన కొద్ది కాలం, ఆయన ఎక్కువ ముసలితనం వరకు ఆయన బతకలేదు. ఆయన కొంచెం రోజులకే ఆయన చనిపోయాడు. సో ఆయనకే ఆయన ముందుకెళ్ళి చంపమని ఆయనే చూపించాడు. చంపుతారా, చంపండి అని చెప్పి వెళ్ళి ముందుకెళ్ళాడు అని మనం చదువుకున్నాం. సో అంత ధైర్యవంతుడు. సో ఈ పిల్లలు, ఈ ఫ్యూచర్, వీళ్ళందరికీ కూడా ఫ్యూచర్కి అలాంటి వాళ్ళ స్ఫూర్తిదాయకంగా ఉంది. సో అందరూ కూడా అలాగా ముందు చూపుతోటి ఉండి ధైర్యంగా ముందుకు నడవాలి. అంతేకాకుండా 10 మందికి ఉపయోగపడాలి అనే తాపత్రయం ప్రతి ఒక్కరికి ఉండాలి. ఇక్కడ శ్రీ దుర్గా
హాస్పిటల్ ఆపోజిట్ ప్రెమిసెస్లో ఇక్కడ చేసుకోవడం జరిగిందండి. ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన యశోధర మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇక్కడ గెస్టులు వచ్చిన ప్రతి ఒక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అల్లూరి సీతారామరాజు గారు అంటే ఏదో ఒక విప్లవీరుడు మన్యవీరుడు అనుకుంటున్నారేమో. ఆ రోజుల్లోనే ఆయన అక్షరాభ్యాసం లేని వాళ్ళకి చదువు చెప్పాడు, ఆరోగ్యం పట్ల ఆయన అవగాహన కల్పించాడు. వ్యాధులన్నీ వస్తే ఆయన ఏదో పసరు మందులతో తీసుకుని ఆయన ఆ రోజులనే బాగా చేస్తున్నాడు. అలాగే దేవుడు ఉపాసకుడు. అండ్ ఆయన ఒకే రోజు అన్ని పోలీస్ స్టేషన్లు కొలగొట్టారు అని చెప్పేసి హిస్టరీలో ఉంది, మన హిస్టరీలో ఉంది. అది అక్కడ ఏం మంత్ర తంత్రాలు కాదండి, ఆయన వ్యూహ రచన అన్నమాట అది. సో అప్పట్లోనే మన దేశం కోసం అంత చేసిన ఆ విప్లవీరుడిని ఈరోజు మన నెల్లూరులో ఒక్క స్టాచ్యూ కూడా లేదు. ఆ స్టాచ్యూ కోసం నేను చాలా ట్రై చేస్తున్నాను. ప్లేస్ ఇస్తే నేను పెట్టేదానికి రెడీగా ఉన్నానండి. సో ఈ మీడియా మిత్రుల ద్వారా నేను అందరికీ అడిగేది ఏమంటే, కొంచెం ఏదైనా నాకు పర్మిషన్ ఇస్తే, స్థలం ఇస్తే చాలండి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మేము తీసుకొని అల్లూరి సీతారామ స్టాచ్యూని, నెల్లూరు విగ్రహాన్ని నెల్లూరులో మేము పెట్టదలుచుకున్నాము. సో అలాంటి మహాత్ముడు మన ఊళ్ళో ఒక విగ్రహం అనేది ఉండడం మనం గొప్పగా ఫీల్ అవ్వాలి నెల్లూరు మొత్తం. సో ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మేడం గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలకి, అలాగే మీడియా మిత్రులకు థ్యాంక్స్ తెలుపుకుంటూ జై హింద్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.